ఏమిటమ్మా ఇంకా కూర్చుని మాట్లాడుతూనే ఉన్నారు? గుడి మూసేయాలి, వెళ్ళండి. ఉద్యద్భాను సహస్రాభా చతుర్బాహు సమన్విత రాగస్వరూప పాషాఢ్య క్రోధాకారాంకుశోజ్వల మనోరూపేక్షుకోదండ పంచ తన్మాత్ర సాయక నిజారుణ ప్రభాపుర మధ్య బ్రహ్మాండ మండల. పూజారి గారు. ఏమ్మా అర్చన, ఇప్పుడొచ్చావు? అమ్మని చూసారా? ఉదయాన్నే గుడికొచ్చారు, అమ్మవారి దర్శనం చేసుకున్నారు. ఆ తర్వాత నేను గమనించలేదమ్మా. ఉదయాన్నే 5ంటికి గుడికెళ్తానని వచ్చింది, ఇంతవరకు రాలేదు. అలాగా? గుళ్ళో మాత్రం ఎవరూ లేరమ్మా. ఒకవేళ ఇంటికొచ్చారేమో, వెళ్ళి చూడమ్మా. అలాగే. అక్క. ఏంటమ్మా? అమ్మని చూసారా? చూడలేదమ్మా. అర్చన, అర్చన, కొంచెం కాఫీ తెచ్చివా ప్లీజ్. ఏమైంది అర్చన, ఎందుకు ఇలా ఉన్నావు? అమ్మ ఇంకా ఇంటికి రాలేదు ప్రియా. ఏంటి, అమ్మ ఇంకా ఇంటికి రాలేదా? ఎక్కడికి వెళ్ళింది? ఉదయాన్నే గుడికి వెళ్తున్నానని నాన్నకి చెప్పి వెళ్ళింది. తర్వాత 12 దాటిందని నేనే గుడికి వెళ్ళాను. అక్కడ పూజారి గారిని అడిగితే ఎప్పుడో వచ్చి వెళ్ళిపోయిందన్నారు. ఎక్కడికి వెళ్ళిందో ఇంతవరకు రాలేదు. నాకు చాలా భయంగా ఉంది. ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? అమ్మ ఎక్కడెళ్ళినా ఏం చేసినా నీకు చెప్పే కదా వెళ్తుంది. అలాంటిది నీకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? అదే అర్థం కావడం లేదు. పొద్దున్నుంచి మాత్రలు వేసుకోలేదు, టిఫిన్ చేయలేదు. ఇంతకు ముందు ఇలాగే కదా ఓ అమ్మాయి అమ్మకి మత్తు బిస్కెట్లు ఇచ్చింది. ఏదో అదృష్టం బాగుండి అమ్మని కాపాడుకోగలిగాం. ఇప్పుడు ఎక్కడికెళ్ళిందో ఏమైందో నాకేం అర్థం కావడం లేదు. పోనీ ఈ విషయం అన్నయ్యకి, నాన్నకి, వదినికి ఎవరికైనా ఫోన్ చేసి చెప్పావా? అయ్యో, ఆ ఆలోచనే రాలేదు. నేనెవరికి ఫోన్ చేయలేదు. సర్లే, బాధపడకు. ఇప్పుడు వెళ్ళి ఫోన్ చేద్దాం పద. ఎవరో చూడు. హలో అమ్మా, నేను గుళ్ళో పూజారిని మాట్లాడుతున్నాను. మీ అమ్మగారిని హాస్పిటల్లో చేర్చానమ్మా. ఏంటి? ఎక్కడా? ఇక్కడే, మన పక్కన ఉన్న హాస్పిటల్లో. త్వరగా రండి. నేను ఇప్పుడే వచ్చేస్తున్నా. ఏమైంది అర్చన? అమ్మని హాస్పిటల్లో అడ్మిట్ చేశారంట. త్వరగా రా. స్వామి, వరలక్ష్మిని హాస్పిటల్లో జాయిన్ చేసామని ఫోన్ చేశారట. ఏమైంది? ఇలా జరుగుతుందని నేను అస్సలు ఊహించలేదండి. మధ్యాహ్నం అర్చన వచ్చి, ఏమండి మా అమ్మాయి ఎక్కడా అని అడిగింది. ఉదయం వచ్చింది కదా, ఇప్పటిదాకా ఎందుకుంటుంది, ఎప్పుడో వెళ్ళుంటుంది అన్నాను. తీరా నేను సాయంత్రం వెళ్ళి గేటు తెరిచి లోపలికి వెళ్లేసరికి అమ్మగారు పడిపోయి ఉన్నారు. హాస్పిటల్లో జాయిన్ చేసి వెంటనే అర్చనకి ఫోన్ చేశానండి. ఇప్పుడు వరలక్ష్మి ఎక్కడుందండి? కంగారు పడకండి, రండి. డాక్టర్ గారు ఏమన్నారండి? భయపడాల్సిన పనేమీ లేదు. ఆహారం ఏమీ తీసుకోలేదు కదా, లో బీపీ అట. అందుకే మైకం వచ్చి పడిపోయారట. మెడిసిన్ ఇచ్చారు. సెలైన్ పూర్తవగానే మీరు ఇంటికి తీసుకెళ్ళొచ్చు అన్నారు. మరి నేను బయలుదేరతానండి. అవతల గుళ్ళో ఎవరూ లేరు. చాలా థ్యాంక్స్ అండి. పర్వాలేదండి, నేను వస్తాను. మంచిదండి. నమస్కారం. అమ్మా, అమ్మా, ఎవరి మీద మన కోపం? ఎందుకు ఇలా చేసావు? నీకేం తక్కువ చేశావమ్మా? ఎవరేమన్నా మనసులో పెట్టుకునే తత్వం కాదేనిది. మొహమాటం లేకుండా మొహానే అనేసేదానివి. ఇలా కళ్ళు తిరిగేలా ఉపవాసాలు ఎందుకమ్మా? ఏమిటి వరలక్ష్మి, ఏమిటిదంతా?
నీ అనుభవంలో ఎన్ని సమస్యలను అధిగమించావు, ఎన్నిటిని జయించావు. అలాంటి నువ్వు ఇలా చేయొచ్చా? ఇప్పుడు నువ్వు చేసిన పని ఆత్మహత్యతో సమానం తెలుసా? నువ్వింత తెలివి తక్కువగా ప్రవర్తించడం ఏమిటి? నీ ధైర్యం పట్టుదల ఏమయ్యాయి వరలక్ష్మి? అసలు నువ్వు నా భార్యవేనా? రాత్రంతా నిద్రపోకుండా అటూ ఇటూ మసులుతూనే ఉన్నావు. అల్లుడు పోలీస్ స్టేషన్లో ఉన్నాడని ఆలోచిస్తున్నావేమో అని అనుకున్నాను. అందుకని నిద్ర పట్టడం లేదులే అని సరిపెట్టుకున్నాను. ఆ విషయమే నిన్ను నేను అడిగాను కూడా. అబ్బే, అదేమీ లేదంటూ దాటేశావు. నేను నిజమేనని నమ్మాను, మౌనంగా ఉండిపోయాను. పొద్దున్నే లేచి గుడికి వెళ్ళొస్తానని చెప్పావు. గుడికి వెళ్ళి పుణ్యం మూట కట్టుకుని వస్తావనుకున్నాను. కానీ నువ్వు ఇలాంటి నిర్ణయం తీసుకుని గుడికి వెళ్ళావని నాకు ఇప్పుడే అర్థమైంది. అంటే రాత్రి నువ్వు నిద్రపోకుండా ఆలోచించడానికి కారణం నేను చెప్పిన విషయం కాదు, వేరే ఏదో అయ్యుంటుంది. అవునా? చెప్పు వరలక్ష్మి, చెప్పు. నువ్వు ఇలాంటి కఠిన నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏమిటి? నేనేమైనా తెలియక తప్పు చేశానా? లేకపోతే మన పిల్లలు ఏమైనా తప్పు చేశారా? చెప్పు వరలక్ష్మి, నీ మనసులో మాట ఏమిటో చెప్పు. సమాధానం చెప్పమ్మా. నాన్న అంతగా అడుగుతున్నారు కదా, చెప్పమ్మా, అసలేం జరిగింది? అమ్మా, ఏదైనా చెప్తేనే కదా సరి చేసుకోగలిగేది, తప్పు దిద్దుకోగలిగేది. కారణం చెప్పమ్మా. ఏంటమ్మా, ఎందుకు ఇలా చేశావు? మమ్మల్ని వదిలేసి వెళ్ళడానికి ఎందుకు నిర్ణయించుకున్నావు? ఇలాంటి నిర్ణయం తీసుకోవడానికి నీకు మనసు ఎలా ఒప్పిందమ్మా? నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోయావు కదా అర్చన. ఏంటి, అచ్చన్ నిన్ను వదిలేసి వెళ్ళిందా? ఏంటమ్మా నువ్వు అనేది? నేననేది దానికి అర్థమవుతుందిరా, దాన్ని అడుగు. అర్చన, అమ్మ నీకు తెలుసుంటుంది. ఏంటది? చెప్పర్చనా, అమ్మ అనేదేంటి? అన్నయ్య అడుగుతున్నాడు కదా. మేమెప్పుడైనా అమ్మ మనసు బాధపడే విధంగా మాట్లాడుంటాం, కానీ అమ్మ మనసు నొచ్చుకునేలా మాత్రం ప్రవర్తించలేదు. ఏం చేసావో చెప్పర్చనా. చెప్పు అర్చన, అలా ఏడిస్తే ఎలా? చెప్పమ్మా, చెప్తేనే కదా తెలిసేది. రేయ్, దాన్ని అడిగితే అదేం చెబుతుందిరా? నేను చెప్తాను వినండి. ఈ విషయం తెలియదని అనుకున్నాను. తెలిసిపోయిన తర్వాత ఇంకా దాపరకం దేనికి? ఏంటన్నా? అల్లుడికి దెబ్బలు తగిలాయి కదా, రామ్మ అర్చన వెళ్ళి చూసొద్దాము అన్నాను. అర్చన మీ అమ్మకు భయపడి రానని చెప్పింది. ఆ తర్వాత తనే మనసు మార్చుకుని వెళ్ళి అతను చూసొచ్చింది. ఈ విషయం తెలిసే మీ అమ్మ ఇలా చేసి ఉంటుంది. ఏమా అర్చన, నాన్న చెప్పేది నిజమేనా? నువ్వు అమ్మకు తెలియకుండా వెళ్ళి చూసొచ్చావా? అవును, దెబ్బలు తగిలాయన్న విషయం తెలిసి భయపడ్డాను. వెళ్లకుండా ఉండలేకపోయాను. నా మనసు పడే ఆరాటాన్ని వారించలేకపోయాను. రాజీపడి వెళ్ళాను. నన్ను క్షమించమ్మా, నేను ఇంకెప్పుడు వెళ్ళను. చూసావా, చూసావటే, నీ పర్మిషన్ లేకుండా తన మొగుణ్ణి చూసి వచ్చినందుకు నిన్ను క్షమాపణలు అడిగే స్థితికి తీసుకొచ్చావు కదే దాన్ని. విజయం సాధించావా? ఆనందంగా ఉందా? దాని మొగుడు ఆపదలో ఉన్నా చూడకూడదు, మాట్లాడకూడదు. ఎలాంటి పరిస్థితుల్లోనూ నువ్వు గీచిన గీటు దాటకూడదు. అదేగా నీ కోరిక? చాలా మారిపోయావే. సొంత కూతురికే శత్రువులా తయారయ్యావు గదే. ఏంటండి మీరనేది? ఇన్నాళ్ళు నా కూతురు జీవితం నాశనం చేసింది నేనే అంటే మౌనంగా ఉన్నాను. కారణం మీరందరూ ఏవన్నా అది నా పక్కనే ఉందని. కానీ ఈరోజు దాని మనసు మార్చి దానికి నాకన్నా దాని మొగుడే ముఖ్యం అనేలా మార్చారు. అందుకే అది నన్ను వదిలేసి వెళ్ళింది, వెళ్ళగలిగింది. అమ్మా, నేను ఇంకెప్పుడు వెళ్ళనమ్మా. నన్ను క్షమించమ్మా. అమ్మా, తన తప్పు తను తెలుసుకుని క్షమించమని అడుగుతుంది కదా, క్షమించమ్మా. అది అక్కడికి వెళ్ళొచ్చింది, పర్వాలేదురా, వదిలేయచ్చు. కానీ అది నాతో గుడికెళ్ళొచ్చాను అని అబద్ధమాడింది చూడు, అది క్షమించలేను. ఏంటమ్మా బొట్టల చెరిగిపోయింది అంటే చెమటమ్మా అని అబద్ధమాడింది, అది కూడా క్షమించలేనురా. ఆ
చెంగుకి రక్తపు మరకలు ఏంటమ్మా అంటే కుంకం మరకలని కప్పిపుచ్చుకుంది చూడు, అది కూడా క్షమించలేను. అసలు అబద్ధం ఆడమే చేతకాని అర్చన నిర్భయంగా అబద్ధం మీద అబద్ధం తేలిగ్గా ఆడేస్తోందిరా. దానికి నేనే ప్రపంచం, వేరే లోకం తెలియదు అని అనుకున్నాను. కానీ ఇది నాకే అబద్ధం చెప్పి నన్నే మోసం చేసింది. దాని అర్థం ఏమిట్రా? అది నన్ను వదిలేసి వెళ్ళిపోయినట్టేగా. ఇక మీద దీనికి నేను అవసరం లేదు, దీనికి దీని మొగుడే ముఖ్యం. నా కూతురు నా ప్రాణం అనుకున్నాను, అదే నాకు శత్రువు అయినప్పుడు నేను ఎవరి కోసం బతకాలిరా? అందుకే గుడికి వెళ్ళాను, అన్న నీళ్లు మానేశాను. ఆ పాపిష్టి దేవుడు మళ్ళీ నన్ను ప్రాణాలతో బతికించాడు. అమ్మా అమ్మా నన్ను క్షమించమ్మా, నేను తప్పు చేశాను. మళ్ళీ ప్రాధాయపడుతున్నానమ్మా. నాకు నువ్వేనమ్మా ముఖ్యం, నిన్ను మించి నాకు ఇంకెవరూ ముఖ్యం కాదమ్మా. నన్ను క్షమించమ్మా, ఇంకెప్పుడు వెళ్ళను. నన్ను క్షమించమ్మా, క్షమించు అమ్మా, నన్ను క్షమించమ్మా. క్షమించమ్మా. పద, బిల్ ఎంత ఎందుకు కనుక్కొని కట్టేసొద్దాం. పద. అసలు మీరు మనుషులంటరా? ఎద్దుల్లా ఉన్నారు, సంటి పిల్లలు చేసి కొడతారా మిమ్మల్ని? సార్ ఏం సార్ ఇది? సార్ ఏం సార్? వెళ్ళండి, ఆపగలండి. బాబు, నేను నా కూతురు కనిపించట్లేదని వెతుకుతున్నాను కదా, అలాగే మీకోసం కూడా మీ అమ్మా నాన్న వెతుకుతూ ఉంటారు. నేను ఇలాగే ఎంతో మందిని కొట్టాను, చంపాను, ఎన్నో జంటల్ని కలిపాను, విడదీశాను. ఇప్పుడు కూడా ఆ వాసు ఫ్యామిలీని స్టేషన్లో పెట్టించాను. నా కూతురు గురించి విచారించండి అని చెప్పాను. ఏదో వాళ్ళకి తోచింది పాప వాళ్ళు చేశారు. సరే, జరిగిందేదో జరిగిపోయింది. నా కూతురు ఎక్కడుందో, ఎలా ఉందో, అసలు ప్రాణాలతో ఉందో ఉరేసుకుందో కూడా నాకు తెలియదయ్యా. నా ఒక్కగానొక్క కూతురు, దానికోసం ఎంతో సంపాదించాను. మహారాణిలాగా సంతోషంగా ఉండాలని ఎంతో ఆశపడ్డాను. కానీ ప్రయోజనం ఏముంది? అంతా శూన్యం. ప్రతి క్షణం భయపడాల్సి వస్తుంది. నా భార్య తన కూతుర్ని చూస్తేనే గాని ముద్ద ముట్టనని మంచం ఎక్కింది. డాక్టర్లు కూడా పరీక్ష చేసి పెదవిరిచారు. మీ అమ్మాయి వస్తేనే గాని మీ భార్య పెదవిప్పదు, ప్రాణాలతో ఉండదు అని తేల్చేశారు. నేనిప్పుడు నా భార్యని బ్రతికించుకోలేని స్థితిలో ఉన్నానయ్యా. నా కూతుర్ని ప్రేమతో అల్లారు ముద్దుగా పెంచాను. నా ప్రేమను కాదని అది ప్రేమించిన వాడితో వెళ్ళిపోయింది. నాకిప్పుడే తెలుస్తోంది ప్రేమ ఎంత బలమైందో అని. నేను ముందేమనుకున్నానో తెలుసా? వెతికి పట్టుకొని ముక్కలుగా చేద్దాం అనుకున్నాను. కానీ ఇప్పుడు మనసు మార్చుకున్నానయ్యా. వాళ్ళు ఎక్కడున్నా సుఖంగా సంతోషంగా ఉంటే చాలు అని.